శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 26 డిసెంబర్ 2024 గురువారం. ఈనాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అద్భుతమైన కాలము కొనసాగుతూనే ఉన్నది. అయితే ఇంట శుభకార్యాలు, అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా మెరుగవడము, మీ మాటకి విపరీతమైనటువంటి పరపతి ఏర్పడము, మాట ఏదైనా చెప్తే ఎవరు కాదు అనలేని పరిస్థితి, దృఢమైనటువంటి మాట ఉంటుంది. అలాగే కుటుంబంలో పరువు ప్రతిష్టలు, ధన సంపద, ఊహించని విధంగా ధన మార్గాలు పెరగడము, ధన ఆదాయం పెరగడము, అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఉండబోవడము, ఇక వివాహాది శుభకార్యాలు కుదరడము, కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు చాలా నూతనోత్సాహాన్ని ఇవ్వడము, అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా సంతృప్తికరమైన జీవితం ఉండడము, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే సంతాన రీత్యా మటుకు జాగ్రత్తలు తీసుకోండి. ఇక పూర్వపు రుణాల విషయంలో అసలు ఏమాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు రుణాలన్నీ తిరిగి వసూలవుతున్నాయి. అలాగే కొత్త రుణాలు కావాలన్నా కూడా మీరు కొత్త రుణాలు చేయగలుగుతున్నారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతోంది. దైవ కార్యాలు చేస్తారు. మీ సత్సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని విధాల మేషరాశి వారికి అనుకూలమైన కాలం ఉంటూ ఉన్న కారణం చేత దుర్గా అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చేయండి. అనుకూలమైనటువంటి స్థాన చలనం కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది. మీకు చక్కటి సంస్కారయుతమైనటువంటి జీవితం కొనసాగడం కానీ, క్రమశిక్షణాయుతంగా మీరు ప్రవర్తించడం కానీ, అలాగే సంతాన రీత్యా కొంచెం తృప్తి కలిగించడం కానీ, దైవ కార్యాలలో మీరు పాల్గొనడం కానీ, అలాగే దైవ కార్యాలు మీరు ఎక్కువగా ధనము ఖర్చు పెట్టి వాటిని నిర్వర్తించడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా బాగున్నాయి. భార్యాభర్తల మధ్య ఆత్మీయత అనురాగాలు వెల్లివిరుస్తున్నాయి. అలాగే మీ ప్రొఫెషన్లో కూడా మీకు అనేక రకాలుగా ఉన్నతి కనిపిస్తూ ఉన్నది. పితృవర్గ రీత్యా కూడా ఆదాయ మార్గాలు పెరగడం కానీ, ఆదాయం పెరగడం కానీ, లేదా తండ్రి గారి యొక్క మాట మీకు ఉపయోగకరంగా ఉండడం కానీ, లేదా ఏదన్నా లేఖ ద్వారా కూడా మీరు లబ్ధి పొందడం కానీ ఇత్యాదివి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే పుణ్యక్షేత్రాల సందర్శన కోసం దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతూ ఉన్నాయి. అలాగే మీ ఆత్మ సంకల్పం కూడా సిద్ధిస్తూ ఉన్నది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మీ పరిశోధనలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశోధనలన్నీ కూడా చక్కగా మంచి ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో కూర్చోబెడతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గురువు గారు రాశిలోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత అనేక రకాలుగా శుభకరమైనటువంటి లబ్ధి కలుగుతూ ఉంది. ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. రాజకీయ నాయకులకి బాగుంది, వ్యాపార వర్గాలకి బాగుంది, భార్యాభర్తలకి బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి అందరికీ బాగుంది. అనేక విధాలుగా వృషభ రాశికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకోవడం ద్వారా మరింత మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా కష్టపడే కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి ధన ఆదాయంలో కానీ, ప్రయాణాల రీత్యా కానీ ఉన్నట్టుగా ఉండి ధనపరమైనటువంటి లబ్ధి కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా అన్ని విషయాలలో మటుకు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉన్న కారణం చేత ఈ ఖర్చుని అదుపులో పెట్టుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబములో అనేక రకాలుగా కొంచెం మనస్తాపం కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. ద్వితీయ స్థానంలోనే కుజ స్తంభన ఉంటూ ఉన్న కారణం చేత ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అంత సుఖకరమైనటువంటి పరిస్థితి కనబడడం లేదు. మాతృవర్గ రీత్యా అనారోగ్యాలు ఉండడం కానీ, ఏదైనా దుఃఖానికి హేతు అవ్వడం, అనారోగ్యమే కాదు ఏదన్నా ఆస్తి నష్టం కానీ లేకపోతే ధన నష్టం కానీ ఏమైనా సూచితమవుతూ ఉన్నాయి. మీ మనోబలాన్ని తగ్గించుకోకుండా మీ మాతృవర్గ రీత్యా మనోబలాన్ని పెంచుకోవడానికి మీ తల్లి తండ్రులకి కానీ లేదా మీ తల్లి తరఫు బంధువులకు కానీ ఏదైనా కష్టమైనటువంటి
కాలం వచ్చింది అనుకున్నట్లయితే మీరు వారికి మనోబలాన్ని ఇవ్వడం చాలా చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. వివాహాది శుభకార్యాల విషయంలో అంత తొందరగా కుదిరేటటువంటి పరిస్థితి కనబడడం లేదు. పితృవర్గ రీత్యా కూడా కాస్త శారీరకమైన కష్టం ఉండేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఇక ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగం అయితే కాస్త ప్రశాంతంగానే ఉంటుంది, కానీ ఇన్ని గ్రహాల వ్యతిరేకత ఉన్న కారణం చేత ఏ విషయంలో అయినా సరే చాలా బాగుంది మనకి అని అనుకోవడానికి లేకుండా ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మానసికమైనటువంటి శాంతి కలుగుతుంది. ఏదైనా ముడుపు కట్టడం ద్వారా ఇంటి ఇలవేల్పుకి ముఖ్యంగా ముడుపు కట్టడం ద్వారా మీకు ఇంకా ఇంకా మనస్సు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనవసరమైనటువంటి విషయాలు ఆలోచించవద్దు. అలాగే వ్యాపార విస్తరణల గురించి ఆలోచించవద్దు. అధిక పెట్టుబడులు పెట్టవద్దు అని చెప్పి కూడా సూచన చేస్తూ, ఇక అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండడమే మీ యొక్క కర్తవ్యం అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని ప్రవర్తించుకోవాల్సిందిగా సూచన చేస్తూ శుభం. కర్కాటక రాశి వారికి ఇంకా మీ కృషి కొనసాగించవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. మీ మానసికమైనటువంటి సంకల్పాలు ఏమున్నాయో అవన్నీ సిద్ధిస్తాయి. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. విజయావకాశాలు బాగా ఉన్నాయి. చేపట్టిన పనులలో విజయాలని సత్వరంగా అందుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. శత్రువుల్ని అణిచివేయడంలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. ఇది చెప్పదగినటువంటి అంశంగా తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే పూర్వపు రుణాలు ఏమన్నా ఉంటే తీర్చగలుగుతారు. కొత్తగా రుణాలు ఏమన్నా కావాలన్నా కూడా దొరుకుతాయి. అయినా ఇప్పుడు రుణము చేయవలసినటువంటి పరిస్థితి రాదు. మీకు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ లబ్ధి కలిగే విధంగా లాభస్థానంలో ఉన్న గురువుగారి వల్ల ప్రయోజనాలు ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఇప్పుడు మీరు ఏమీ అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభకార్యాలు ఇప్పుడు కుదిరేటట్టుగా కనిపించడం లేదు. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కూడా అంతగా ఫలించడం లేదు. కోర్టు వ్యవహారాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక మాతృవర్గ రీత్యా కూడా అననుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉన్న కారణం చేత మీ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి సహాయాలు ఆశించవద్దు. మీరే వారికి ఏదైనా సహాయకారిగా ఉండండి అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. అష్టమ స్థానంలోని శని సంచారం కారణం చేత శని గ్రహానికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే మీ పితృవర్గ రీత్యా ఏమైనా దుర్వార్త శ్రవణాలు ఉన్నట్లయితే ముందర మీరు మనోబలం కోల్పోకుండా ఎదుటివారికి వెళ్ళి ధైర్యం చెప్పండి. అన్నీ సానుకూల పడతాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, ముఖ్యంగా కుజ శని స్తోత్రాలు కూడా మరింత భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చాలా వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగున్నటువంటి కాలంగా మనము గుర్తించవచ్చు. ఇంకా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి మీ మనస్సంకల్పాలు బాగా సిద్ధిస్తూ ఉన్నాయి. ఇది చెప్పదగ్గ సూచన. రాజకీయ నాయకులకి బాగుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి. మీ కృషిని పెంచవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎవరితోనైనా మాట్లాడే విషయంలో పబ్లిక్గా మీరు ఏదైనా హామీలు ఇవ్వాలనుకున్నా, ప్రజోపయోగ కార్యక్రమాలు ఏమన్నా చేయాలి అనుకున్నా, ఇలాంటి విషయాల్లో మటుకు అధిక జాగ్రత్తలు పాటించాలి. స్థిర చరాస్తుల విషయంలో ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే కూడా వాటిని కొంచెం వాయిదా వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొంచెం అధిక జాగ్రత్తలే తీసుకోండి. ఇప్పుడే ప్రేమ ఫలించేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. ఈ విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. సంతాన విషయంలోనూ అలాగే ఉంది. కుటుంబంలోనూ అలాగే ఉంది. ఐకమత్యత లేకుండా దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ అలాగే ఉంది. బంధువర్గ రీత్యా అలాగే ఉంది. అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్తలే తీసుకోండి. ముఖ్యంగా మీ పై అధికారుల దగ్గర మీ ప్రవర్తన చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని మౌనంగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా గ్రహాల యొక్క అనుకూలతని పెంచుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా కూడా సూచన చేస్తున్నాను. ధన ఆదాయాలకి సంబంధించి అంత ఎక్కువగా ధనాదాయాలు లేవు. చాలా
తక్కువ మొత్తంలో మీకు ధనం అందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది తప్ప ఊహించని విధంగా లాభాలు కానీ, ధన ఆదాయం పెరగడం కానీ, ఆదాయ మార్గాలు పెరగడం కానీ ఇట్లాంటివేవీ ఈ రోజున అంత స్పష్టంగా లేవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారం చేసుకుని మరింతగా మానసిక ప్రశాంతతతో ఉండండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. ఏది పట్టుకున్నా బంగారమే. మీకు ఈసరికే అర్థమైపోయి ఉంటుంది. గత కొద్ది కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గృహంలో అనేక రకాలుగా ఐకమత్యం కనిపిస్తోంది. గృహ వాతావరణంలో ప్రశాంతత ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందుతున్నాయి. పితృవర్గ రీత్యా అందుతున్నాయి. సంతాన రీత్యా కూడా అధికమైనటువంటి సంతృప్తి కనిపిస్తూ ఉన్నది. ఏదైనా ప్రదర్శనల విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, రుణ సౌకర్యాల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా మీకు చాలా చాలా ఆత్మసంతృప్తి కలిగించేటట్టుగా పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. 6వ స్థానంలో శనిగారి యొక్క విజయం మీకు చాలా ఘనమైనటువంటి విజయాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా అసంతృప్తి ఉండదు. అలాగే గురువు గారి యొక్క స్థితి కూడా అద్భుతంగా 9వ స్థానంలో ఉండడం చేత ఇక అసలు మీరు ఏ పని ప్రారంభించినా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. లాభస్థానంలో ఉన్న కుజుని వల్ల కూడా వాహన యోగాలు కానీ, లాభాలు కానీ, ధనప్రాప్తి కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటున్నాయి. ఇక మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం అనేది కనిపిస్తూ ఉంది. దీని గురించి మటుకు మీకు చాలా వర్రీ ఉంటుంది. ఎన్ని అంశాలని, ఇబ్బందికరమైన అంశాలని మనం పరిష్కరించుకుంటూ వచ్చినా ఈ గృహంలో ఈ రకమైనటువంటి ఇబ్బంది కనిపిస్తోంది కదా, జీవిత భాగస్వామి వల్లన అనేది మీకు చాలా చాలా అసంతృప్తి కలిగిస్తూ ఉంటుంది. రాహు గారికి స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే కేతువుకి, అలాగే విఘ్నేశ్వరునికి ఈ స్తోత్ర పారాయణల వల్ల చాలా వరకు మేలు కలుగుతుంది అని చెప్పి సూచన చేస్తున్నాను. ఈ ఒక్క విషయంలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది శుభకార్యాలు కుదరడం ఆలస్యం అవుతుంది. మిగతా అన్ని విషయాలలోనూ మీకు ఫేవర్గా ఉన్నటువంటి గ్రహస్థితులు ఈ ఒక్క విషయంలోనే కాస్త అశాంతిని కలగజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అశాంతి తగ్గిపోవడానికి చెప్పిన పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. గత కొద్ది రోజులుగా వీరికి గ్రహాల యొక్క బలాలు పెరుగుతూ ఉన్న కారణం చేత చాలా చక్కటి ఆత్మసంతృప్తి లభిస్తోంది. గృహంలో శుభకార్యాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. మృష్టాన్న భోజనాలు ఉన్నాయి. విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి. అలాగే అధికమైనటువంటి ఆత్మసంతృప్తి చేత మీరు చాలా మనోల్లాసాన్ని కలిగి ఉన్నారు. అలాగే ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. మీరు ఎవరికైనా సరే వివాహాది శుభకార్యాలు కుదరాలి అనేటటువంటి ఒక సంకల్పంతో మీరు ప్రయత్నం మొదలు పెట్టారంటే అది ఖచ్చితంగా అయిపోయేటట్టుగా ఉంది. అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ చేతుల మీదుగా శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి, అలాగే స్వయంగా మీకు కూడా వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి, గృహంలో అనేక రకాల ఐకమత్యాలు కనిపిస్తూ ఉండడము, ఆదాయం పెరగడము, ఆదాయ మార్గాలు పెరగడము, మీ మాట చెలామణి అవడము, సమిష్టి కృషి చేత కుటుంబానికి పరువు ప్రతిష్టలు పెరగడము, స్థిర చరాస్తుల వృద్ధి జరగడము, ముఖ్యంగా మనశ్శాంతి కలగడము, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడము, అదృష్టం వెన్నంటి ఉండడము, సంతాన రీత్యా కొద్దిగా ఓర్పు కలిగి ఉంటూ ఉన్నప్పటికీ కూడా వారి రీత్యా కూడా కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కోర్టు విషయంలో మటుకు అంత కరెక్ట్గా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడం లేదు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఓర్పు కలిగి ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దాన ధర్మాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ధనము మనకి వస్తోంది కదా అని విచ్చలవిడిగా దాన ధర్మాలు చెయ్యొద్దు. కొంచెం ఎక్కువ దాన ధర్మాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత దీన్ని అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మానసిక అభివృద్ధి జరుగుతుంది. చెప్పిన విషయాలలో ఓర్పు కలిగి ఉండడం ద్వారా కూడా మీకు చాలా వరకు మనశ్శాంతి కలుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొంచెం గ్రహ బలాలు తగ్గుతూ ఉన్నాయి. అయితే గురువుగారు 7వ స్థానంలో ఉండి రాశిని చూస్తున్న కారణం చేత ఏ గ్రహ బలాలు తగ్గినా కూడా మీకు ఎటువంటి బాధ ఉండబోదు.
కృషి ఎక్కువ చెయ్యాలి. అంతే. కృషి చేస్తే ఫలితాలుంటాయి. అది వరకు సునాయాసంగా విజయాలొచ్చేవి. ఇప్పుడు కొంచెం కష్టపడితే విజయాలొస్తున్నాయి. అంతే తేడా. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీ ప్రొఫెషన్స్‌లో మంచి ఉన్నతి కలుగుతుంది. ఉత్తమమైన స్థితులకి మీరు వెడతారు. ఆ తదుపరి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం బాగున్నట్టుగా ఉంటాయి. పూర్తిగా బాగుండేటట్టుగా ఉండాలి అంటే మీరింకా కొంచెం కృషి చేయవలసి ఉంది. అలాగే అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితికి కొంచెం మీరు పనులలో వాయిదాలు పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఇది చాలా డిస్టర్బ్డ్‌గా ఉందే అని చెప్పి బాధపడతారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కొద్ది రోజులు ఈ విషయాలను గురించి మనం వదిలేద్దాం ఆలోచించడం అని చెప్పి కొంచెం వదిలేసి ప్రశాంతంగా ఉండండి. ఇక సంతానరీత్యా ఎక్కువగా ఆలోచన చెయ్యొద్దు. అంత ఎక్కువగా క్రమశిక్షణకి సంబంధించి వారి మీద ఎటువంటి రూల్సు, ఒత్తిళ్ళు చెయ్యకండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. స్నేహితుల విషయంలో గూడా పూర్తిగా స్నేహితుల్ని నమ్మవద్దు. బంధువుల్ని కూడా ఎక్కువగా నమ్మవద్దు. మీ కృషి మీరే చెయ్యండి. మీ పనులు మీరే చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. గృహంలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మీ కృషి వల్ల కొంచెం ఆ గృహ వాతావరణంలో శాంత స్వభావం అనేది ఏర్పడుతుంది. మీకు టైం వెచ్చించడానికి సమయం ఉందా అని ఒకసారి ఆలోచించుకోండి. ఇదొకటి చెప్పదగ్గ సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో గాని, వ్యాపార జీవితంలో గాని అనుకోని విధంగా అవాంతరాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవడానికి తగిన కార్య సామర్థ్యత మీ దగ్గర చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఏం దిగులు పడాల్సిన పని లేదు. లాభాల బాటలోనే ఉన్నారు మీరు. పూర్వం పెట్టిన పెట్టుబడులన్నీ లాభాలను ఇస్తూ ఉన్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజెప్పచ్చు. మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ కొంత ఓర్పు కలిగి ఉండండి. మీరే వారికి సహాయ సహకారాలు అందించండి. ఇది మరీ చెప్పదగ్గ సూచన అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా గ్రహ ఫలితాలని పొందవచ్చు అని చెప్పి సూచన చేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి కొంచెం కష్టపడాలి, అలాగే కొంచెం సుఖపడాలి. అటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అంటే శుభాశుభాల మిశ్రితంగా ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ ఆత్మ సంకల్పం బాగుంది. ఆత్మస్థైర్యం బాగుంది. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. విజయావకాశాల వైపుగా ప్రతి పని దారి తీస్తోంది. అయితే ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది పూర్తిగా విజయాలని మీరు అందిపుచ్చుకోవడానికి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా చిన్నపాటి దూరం కనిపిస్తూ ఉంటుంది. గృహంలో అనేక రకాలుగా సహాయ సహకారాలు ఉండడము, సమిష్టి కృషి ఉండడము, ఐకమత్యం ఉండడము, మీ మాట విలువ పెరగడము, గృహానికి కూడా ఒక పరువు ప్రతిష్ట అనేది ఉన్నది. అది ఇప్పుడు పెరిగింది మనకి అని చెప్పి కుటుంబ సభ్యులందరితోనూ కలిసి మీరు సంతృప్తిగా ఉండడము, ఊహించని విధంగా లాభాలు అందుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త తగ్గే విధంగా ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా అధిక శ్రమ ఉండే విధంగా ఉన్నది. అలాగే దైవభక్తి పెరిగే విధంగా ఉన్నది. కాకపోతే ఏదైనా అపవాదు మీ మీద పడేటటువంటి అవకాశం ఉంది. ఈ అపవాదు నుంచి మీరు అది అపవాదు అని చెప్పి నిరూపించుకోవాలంటే మటుకు యోగా చెయ్యండి. యోగా చేయడం వల్ల చక్కటి మానసిక దృఢత్వం పెరుగుతుంది. దానివల్ల అనేక రకాల పరిష్కార మార్గాలు, ఆలోచనలు వస్తాయి. చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ముఖ్యంగా అగ్నికి సంబంధించి, జలానికి సంబంధించి ఈ రెండిటికి సంబంధించిన ప్రదేశాలకి దూరంగా ఉండమని సూచన చేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా కొంత అనుకూలమైన కాలమే వచ్చి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య రీత్యా మటుకు జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మానసిక శాంతి పొందండి. ఆదాయం పెరగబోతోంది. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ దాన ధర్మాలకి ఖర్చు పెట్టి ఉన్నదంతా ఒకటే రోజున ఖాళీ చేసుకోవద్దు అని చెప్పి సూచన చేస్తూ శుభం. మకర రాశికి అనేక రకాలుగా ఆదాయాలు పెరిగే కాలము, అదృష్టం కొనసాగుతూ ఉన్నటువంటి కాలంగా అభివర్ణించుకోవచ్చు. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఆరోగ్యం చక్కగా సమకూరుతోంది. ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా అవి తగ్గిపోతున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీ మాటకి బాగా విలువ పెరుగుతోంది. సంతానం రీత్యా కూడా చాలా సంతృప్తి కలిగించేటటువంటి కాలము. స్నేహితులు కానీ, బంధువులు కానీ మీకు పూర్తిగా అనుకూలంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఏదైనా
ఒక మంత్రం తీసుకోవాలన్నా కూడా, గురూపదేశం చేసుకోవాలన్నా కూడా చాలా అనుకూలమైన కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపారం బాగుంది, వ్యాపార వర్గాలు బాగున్నాయి. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. అనేక రకాలుగా మీకు బాగుంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలకి మటుకు అంతగా బాగలేదు. కోర్టు వ్యవహారాల విషయంలో కూడా అంతగా బాగలేదు. ఈ విషయాలు మటుకు చాలా చాలా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కళ్ళకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కళ్ళకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతూ ఉన్న కారణం చేత ఏదో ఒక సంబంధంలే అని ఒప్పుకోకండి. ఇప్పుడు మీకు వచ్చేటటువంటి సంబంధాలు కూడా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తున్నాను. ప్రేమ వ్యవహారాల విషయంలో ఇప్పుడే మీరు ఏమి బయటపడి మీ పెద్దలకి చెప్పేయక్కర్లేదు. ఒకవేళ ఈసరికే మీరు చెప్పేసి ఉన్నా ఇప్పుడు మటుకు వివాహం చేసుకోవద్దు. ఇంకొద్ది కాలం ఆగిన తర్వాత వివాహం చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా మీకు అనేక రకాలుగా ఇంకా ఇంకా ఉన్నతి ఉన్నది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి ఈ వారం స్థాన చలనాలు తథ్యం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం బాగున్నాయి. వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది కరెక్ట్గా మీ చేతికి వచ్చేస్తుంది అనుకున్నది అనుకున్నట్టుగా. ఇది కూడా చాలా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది. అలాగే చక్కటి లాభాలు ఉన్నాయి. ఏ విధంగా లాభాలు ఉన్నాయి అంటే అది వస్త్ర లాభం అవ్వచ్చు, లేదా ఏదైనా వాక్కురీత్యా అనుకూలతలు ఉండొచ్చు, ఎవరైనా మీకు ఒక మాట సహాయం చెయ్యొచ్చు. ఈ రకమైనటువంటి ఆ మంచి అనేది ఏదో ఒక రూపకంగా జరిగి మీకు లబ్ధినిస్తుంది. అయితే కుటుంబ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆస్తిపాస్తుల విషయంలో కోర్టుకు వెళ్ళాలి, అక్కడ తీర్పు వినాలి అనుకునే పక్షంలో కొద్దిగా వాయిదా వేయండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండాలి. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్క గురుగారి బలం తక్కువగా ఉంది, ఇటు రాహుకేతువుల బలం కూడా లేదు. ఇట్లా ప్రధాన గ్రహాల యొక్క అననుకూలత ఉన్న దృష్ట్యా చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఓర్పు కలిగి ఉండండి, మౌనంగా ఉండండి, మీ కృషి మానకుండా ఉండండి, దైవధ్యానం పెంచండి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించండి అని చెప్పి తెలియజేస్తూ, నవధాన్యాలని దానం ఇవ్వడం వల్ల కొంచెం పరిమాణంలో దానం ఇవ్వండి. ఇలా చేసినందువల్ల చాలా వరకు మీకు మానసికమైన శాంతి ఏర్పడుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము, ఇంకా ఇంకా కృషి చెయ్యాలి, ఓర్పు కలిగి ఉండాలి, దైవధ్యానం పెంచుకోవాలి, దైవారాధన చెయ్యాలి, ఇంటి ఎలువేల్పుని పూజించాలి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి, ఇత్యాది పరిహారాలన్నీ చెప్పుకుంటూనే ఉన్నాము. ఈవేళ కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. అంతగా అనుకూలత లేదు. ఎప్పుడైతే ఏలినాటి శని జరుగుతూ గురుబలం తక్కువగా ఉంటూ రాశిలోనే రాహువు, సప్తమంలో కేతువు ఉన్నారో, ఇతర గ్రహాల అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని మానసిక ఆవేదన ఉండడానికి అవకాశం ఉంది. దుర్వ్యసనాల జోలికి పోవద్దు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఒక్కసారి మీరు వ్యసనంలోకి వెళ్ళారు అంటే అది మిమ్మల్ని కబళించేస్తుంది. అలాంటి సమయం ఇప్పుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యసనాల జోలికి వెళ్ళకండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఆశించకండి. సంతాన రీత్యా కూడా ఎడమొగం పెడమొగంగానే ఉంటారు. ఇంకా దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య సఖ్యత విషయంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ కూడా అంతగా సఖ్యత కనిపించబోవడం లేదు. పితృవర్గ రీత్యా, మాతృవర్గ రీత్యా మీరు ఏ డివిజన్ తీసుకున్నా కూడా పూర్తి ఓర్పుతో ఉండాలి అనేటటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అయితే ఉద్యోగ జీవితంలో కొంచెం పర్వాలేదు అనిపిస్తోంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఊహించని విధంగానే లాభాలు వస్తాయి. ధన ఆదాయం విషయంలో పూర్వం మీరు వేసినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అది ఫలించి చేతికి వస్తాయి తప్ప, ఇక మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు తప్పనిసరిగా చేయండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది కూడా చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పుని దర్శించండి. ప్రతి నిత్యము ఆలయానికి వెళ్ళి
ప్రధాన దేవాలయంలో ఉన్న దేవీ దేవతల్ని చక్కగా దర్శించుకొని రండి, ప్రశాంతమైన చిత్తంతో ఉండండి అని చెప్పి తెలియచేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.